ట్రాన్స్పోర్ట్ అంటే 800 పోతున్నారు చూడటానికి 3300 అయితే ఇస్తున్నారు 33కి వెళ్ళి 800 పోతే 2500కి వెళ్ళి మీకు చెరుకు తోట పెడితే 40,000 వస్తుంది అది కాక జూపల్లి కృష్ణారావు గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి తహీర్ వినోద్ గారికి రాజిరెడ్డి గారికి మన సబ్ కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గుప్పెల్లి గారికి వేదిక పైన ఉన్న మిత్రులకు జనరల్ గా ముందే నాన్ వేస్తాను నాన్ వేసి హార్వెస్టింగ్ తొందరగా వేసుకొని ఏదైతే మాస్టర్ 25-27 ఉన్నా కానీ కొందరు వ్యాపారస్తులు వస్తాయి ఈ 2 మండలం నుంచి పరిచయం చేసుకుంటారు దాంట్లో ముఖ్యంగా ఈ మండలం నుంచి బహుశా ఒక 2 గ్రామాలు తప్ప అందరినీ ఇచ్చేసారు ఇది కూడా పెద్ద రైతులు ఇచ్చుకున్నారు చిన్న రైతున్నారు సంతోషం చిన్న రైతులే కూడా రేపటి వరకు అయిపోతుందని చైర్మన్ గారు చెప్తా ఉన్నారు అదేవిధంగా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా డబ్బులు కూడా ఇప్పటికే 80 కోట్లు వచ్చినాయి ఎట్లా మనం వేయింగ్లై రైస్ మిల్లు పోయిన తర్వాత ఇంటర్ అయితే తప్పనిసరిగా పేమెంట్లు వస్తూ ఉన్నాయి
దాన్ని ఏం దిగులు పడే అవసరం లేదు. అదేవిధంగా బోనస్ కూడా బోనస్ ఇస్తామన్నాం, ఇస్తాం, ఇచ్చి తీర్చాం. మీరు ఒక్క చిన్న బయట కూడా అనుమానాలద్దు. అదేవిధంగా మీరందరూ మంత్రి గారు 1938లో షుగర్ ఫ్యాక్టరీ ఉంటే మా రికవరీ కూడా 13% రికవరీ. ఆంధ్రలో 9.5 10 బిలో లోపల ఉంటాయి. అంటే 1 పాయింట్కు 10 కేజెస్ అవుతాం. 10 కేజెస్ అంటే 300-500 గవర్నమెంట్ రేట్. అంటే 2-3 కేజీలు అంటే 1000 రూపాయలు ఎక్కువ వస్తాయి మాకు అక్కడ షుగర్ కేన్. అందుకొరకే గత ప్రభుత్వం కేసీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పి స్వార్థాల కొరకు నర్సే ఫ్యాక్టరీ మేము ప్రభుత్వం తీసుకుంటామని అది తీసుకోకుండా 10 సంవత్సరాలు బంద్ పెడితే దాని మీద ఉన్న లోను మనకు 230 కోట్లకైతే ఆ 230 కోట్లు కూడా మనం కట్టేశాం. మొన్ననే ప్రభుత్వం రిలీజ్ చేశాం. మీకు కూడా టైం ఉంటే 27, 28 రోజు రైతులందరూ కలిసి వాళ్ళ అభిప్రాయాలు నేను సైంటిస్టులతో మాట్లాడాను. 60 టన్నులు రావాలి రైతుకు అయితేనే షుగర్ కేన్ పెడతారు. 60 టన్నులు అంటే 2 లక్షల పంట రావాలి. 2 లక్షలు అంటే హార్వెస్టింగ్ కు ట్రాన్స్పోర్ట్ కు 800 ఓడు 3300 మళ్ళీ 2500 బ్యాలెన్స్ ఉంటుంది. దాంట్లో మీ ఖర్చులు 40,000 ఉంటాయా, ఎకరానికి 50,000 ఉంటాయా, అవి ఓను 1,00,000 రూపాయల వరకు వెళ్తాయి. మీరు పంట మార్పిడి ఉండాలి. ఎప్పటికైనా ఒకటే పంట మంచిది కాదు. మన పెద్దోళ్ళు చేస్తుంది 2 సంవత్సరాలు వరి నాటుతుంది. ఆ వరి నాటిన దాంట్లో 2 సంవత్సరాలు షుగర్ కేన్ చెరుకు పెడుతుంది. అవన్నీ మనిషి మనం అందరం ఒకటే పని చేయకుండా ఊకిరిన పంటలు పండాలా, మనం గాలికి తిరగాలి. అవన్నీ మర్చిపోయి దయచేసి ఇవ్వకు. మీ అందరికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నా. అమెరికాకి వెళ్ళి మన పిల్లలు వాపసు కట్టున్నారు. యూకేకి వెళ్ళి వాపసు కట్టున్నారు. ఏంది మరి మనం మంచిగా కష్టపడాలి, విద్యావంతులు కాదు. చైనా లెక్క టెక్నాలజీ నేర్చుకోవాలి. మన పని మీద మనం చేసుకుంటే ఇంత ఏమైనా మనం బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ యువకులకు మేము ఈ ఏజ్లో ఎందుకు తిరుగుతా ఉన్నాం? వ్యవస్థ చెడగొట్టారు, కనీసం దాడిలో వెళ్ళమని వారు మేము తిరుగుతా ఉంటాం. మీరు బాగా ఆలోచించండి, మీకేది బాగుంటుంది మన చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్తూ మరి పెద్దలు ఇప్పటికే టైం బాగా మన రివ్యూ ఉంది కాబట్టి మంత్రి గారు మాట్లాడతారు. సురేష్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు భూపతిరెడ్డి గారు, అలాగే జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారు, జాయింట్ కలెక్టర్ వికాస్ గారు, అలాగే అందరికీ నమస్కారం చేసుకుంటాం. ఈరోజు నా ఇక్కడికి వచ్చినటువంటి హితువులు కార్యక్రమం జరుగుతూ ఉండేటువంటి రైతాంగానికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సక్రమంగా రైతు 6 గాలం కష్టం చేసి పంట పండించిన పంటకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర, దాంతోపాటుగా ఈ ఫోన్ చేతులు అందరికీ కరెక్ట్గా రావాలి, వస్తున్నాయా లేదా అని చెప్పని పర్యవేక్షణ కోసం రావడం జరుగుతుంది. ఇప్పటికే నేను ఒకటి ఆర్మూరు నియోజకవర్గం, అట్లాగే నిజామాబాద్ రూరల్ రావడం జరిగింది. ఇక్కడికి సన్నాలకు 500 రూపాయల బోనస్, అట్లాగే ఇతర రకాలకు మామూలుగా నార్మల్ రకానికి 2,300 రూపాయలు చొప్పున, దీనికి సన్నాలకు 2,800 రూపాయల చొప్పున ధర చెల్లించే కార్యక్రమం చేస్తూ ఉంటాం. అయితే నేను గతాన్ని ఒకసారి సరిపోల్చినప్పుడు గత ప్రభుత్వంలో నేను గమనించినటువంటి విషయాలు మాది పాల్గొందామని తెలుసుకుంటున్నా. ఒకసారి రైతు కాంటా వేసిన తర్వాత మార్కెట్
సెంటర్ కొనుగోలు చేసిన తర్వాత అది సొసైటీ అయినా వివో మహిళా సంఘాలైనా లేదు పట్టణ ప్రాంతాలు ఎక్కువ ఉన్నా కూడా కాంటా వేసిన తర్వాత రైతుకు రిసీట్ అనేది కరెక్ట్గా ఇవ్వకుండా చేస్తే ఆ కొనుగోలు చేసినాక ఆ ధాన్యాన్ని లారీలకు ఎక్కిన తర్వాత మిల్లుకు పోయిన తర్వాత గత ప్రభుత్వం చెప్తా ఉంటారు జరిగినట్టు అక్కడ పోయిన తర్వాత మిల్లుకు పోయిన తర్వాత ఆ మిల్లరు తేమ శాతం ఎక్కువ ఉన్నది తూకం తక్కువ ఉన్నది అని చెప్పి 8% 10% తరుగు తీసేవాళ్ళు క్వింటాల్. అంటే దాని మూలంగా అంటే రైతుకు ఉదాహరణకు ఇప్పుడు చెప్తారు సన్నాలకు సంబంధించి ఎకరానికి సుమారుగా 70,000 రూపాయలు చెప్పి 10% అంటే 7,000 రూపాయలు. అంటే అటువంటి నష్టం రైతుకు జరగకుండా మన జిల్లా కలెక్టర్ గారికి ఇతర సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా తూకం చేసిన తర్వాత రైతుకు రిసీట్ ఏదిస్తామో ఆ రిసీట్ పైన రైతు అమ్మిన ధాన్యం రకము నిర్దేశించి రావడం జరుగుతుంది. సన్నాలతో సన్నాలు దొడ్డ రాజు ఉంటుంది. ఎన్ని క్వింటాలు ఎన్ని బస్తాలు బస్తాకి ఎన్ని కిలోలు తూకం చేసినప్పుడు సాధారణంగా కొంచెం 40 కిలో పెడతాము, కొంచెం 40 కిలో పెడతాము. ఇక్కడనే ఆ రసీదు తీసుకున్న తర్వాత ఎన్ని బస్తాలు తూకం ఎంత ఎన్ని క్వింటాలు ఏ రేటు పెడతారు ఎన్ని డబ్బులు వస్తుంది ఆ విధిగా సంబంధ కొనుగోలు చేసిన అధికారులు ఎవరైనా సరే దానిపై ఆ రసీదు ఆ రైతుకి ఇవ్వాలి. ఆ రసీదు ఇచ్చిన తర్వాత రైతు మిల్లు దగ్గరికి పోవాల్సిన అవసరం రావద్దు, పాటించినట్టు ఆడాల్సిన అవసరం లేదు. గతంలో కూడా దళాలు కూడా మాదిరి తీసుకున్నారు 5% 10% డబ్బులు అడుగుతున్నారు. సో కాబట్టి దాన్ని తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ గారికి అధికారంతరానికి ఆదేశం ఇవ్వడం. రెండవది అనేది ఇంకో విషయం కూడా చెప్పినట్టు కలెక్టర్ గారికి జిల్లాలో 5,000 మంది ఉద్యోగులు అంటే క్లర్క్ స్థాయి నుంచి పై స్థాయి ఈ జిల్లాలో ఉన్నటువంటి వరి కొనుగోలు కేంద్రాలు సుమారుగా 5,000 అంటే 10%. ఏ డిపార్ట్మెంట్లో తక్కువ కొంత వెసులుబాటు ఉందో వాళ్ళను సెలెక్ట్ చేసి ప్రతి కొనుగోలు కేంద్రంలో ఒక ప్రభుత్వ అధికారిని అదనంగా నియమించాలి. ఎందుకంటే మార్కెట్ యార్డ్ పడితే మార్కెట్ మండలంలో ఒక 10-20 సెంటర్ ఉంటుంది. ఆ ఉన్న అధికారులు కొన్ని ఉంటారు అనేది చూసుకోండి. అట్లాగే ఐకేపీ సంబంధించి కూడా అధికారులు ఆ స్థాయిలో డిస్ట్రిక్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతి సెంటర్లో అధికంగా ఈ యొక్క ప్రతి ప్రభుత్వ ఉద్యోగం నియమించి దీన్ని తూచా తప్పకుండా పాటించే కార్యక్రమం చేయాలి. ఇక్కడ రసీదు మళ్ళీ రైతు పడుతుంది. ఆ లెక్క ప్రకారమే రైతు ఖాతాలో ఆ రిసీట్ బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటుంది. సో డైరెక్ట్గా దాని ప్రకారమే రైతు ఖాతాలో డబ్బులు జమ అవుతుంది. ఇది ఒకటి. అందుకని రైతాంగంలో విజ్ఞప్తి ఏంటంటే ఆ ప్రకారం చేసిన తర్వాతనే ఆ రసీదు ఇచ్చిన తర్వాత ఆ యొక్క ధాన్యం బస్తాలు లారీకి వెళ్తారు. ఆ రిసీట్ ఇవ్వకుండా లారీ కొట్టే పని చేయొద్దు. అది రైతు మీద పెంచే కార్యక్రమం చేయాలి. రెండవది నా విజ్ఞప్తి ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్లు కొత్తగా అయినటువంటి ఒక్కొక్క సొసైటీకి 10 డైరెక్టర్ అవుతారు. మీరు కూడా ఒక్కొక్క చైర్మన్ ఒక్కొక్క డైరెక్టరు విధిగా ఒక్కొక్క సెంటర్కు బాధ్యత తీసుకొని దీంతో పాటుగా ప్రజాప్రతినిధులు ఉంటారు, అంటే రైతు పట్ల ఉన్నటువంటి నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, ఎవరైనా సరే వాళ్ళు కూడా ప్రతి సెంటర్ ద్వారా ప్రతిరోజు దానిపైన నిఘా ఉంచే కాబట్టి రైతుకు నష్టం జరగకుండా బాధ్యత వహించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తుంది. గౌరవ పెద్దలు సుధుడు గారు చెప్పినట్టుగా ఒక మాట వాడుస్తాం. పంటని రైతు ఆ యొక్క పొలానికి సంబంధించినటువంటి ఆ క్వాలిటీ అంటే సారం అనేది పెరిగి దాని ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. ఎప్పుడు ఒకే పంట వేస్తూ ఉంటే దిగుబడి తగ్గిపోతుంది, రైతులు లాభసాటి కాదు. కాబట్టి ఈ రోజున చెరుకైనా ఇతర పంటలైనా వాళ్ళు చెప్పినట్టుగా అది మనం పాటిస్తే లాభసాటిగా ఉంటుంది. కాబట్టి రకరకాల పంటలు అంతిమంగా రైతుకు ఆదాయం రావాలి. కాబట్టి ఏమేస్తే ఆదాయం వస్తూ ఆ విధంగా పంట మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఖచ్చితంగా దీనికి సంబంధించి చేస్తాము. మరి వాస్తవంగా ఈ సందర్భంలో ఇంకో ఒక రెండు మాటలు కూడా 2 నిమిషాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానికి నిత్యం కూడా గోబెల్ ప్రచారం ఉంటుంది. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పాలి, అదే నిజమని నమ్మేట పరిస్థితి ఉంది ఈరోజు. పత్రికలు కావచ్చు, కొన్ని టీవీలు కావచ్చు, కొన్ని పార్టీలకు సంబంధించి కావచ్చు, వాస్తవాల్ని తప్పుగా ప్రచారం చేస్తూ
రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేస్తాం. అందులో ప్రధానంగా ఈ రోజున రైతు భరోసా ఇంకా మాకు రాలేదు అని, ఎందుకు ఇవ్వట్లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అట్లాగే రుణమాఫీ ఇంకా రాలేదు, మొత్తం కాలేదు మాట్లాడుతూ వాస్తవం. రైతు భరోసా ఎందుకు కొంత ఆలస్యమవుతా ఉంది, రెండో విడతది అంటే గత ప్రభుత్వం ప్రజల సొత్తును అడ్డగోలుగా అన్యాక్రాంతంగా గుట్టలకు గట్లకు కోటీశ్వరులకు కూడా ఈ యొక్క రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం జరిగింది. 25,000 కోట్ల రూపాయలు జరిగిన అంటే సంబంధిత మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సరి చేయాల్సిన అవసరం ఉంది. ఒక కారణం. రెండవది రైతు రుణమాఫీ మొత్తం ఇవ్వలేని మాట్లాడతాం. ఇప్పటికే 15,000 కోట్లు వచ్చింది, ఎందుకు ఇవ్వలేదు ప్రశ్నిస్తాం. ఈ తర్వాత రైతాంగానికి కూడా వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున అసలు ఈ రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ ఈ ఎందుకోసమని ఈ పరిస్థితి వచ్చింది, దీనికి కారకులు ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ లెక్క స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి కాదంటే ఇప్పుడే ప్రశ్నించవచ్చు. గత ప్రభుత్వం 2023 అంటే మన ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందు గత ప్రభుత్వం రైతు భరోసా 6,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఎట్లిచ్చింది? ఎన్నికల ముందు ఓట్లలో డబ్బులు కానీ రైతు భరోసా, అది కూడా రాష్ట్ర ఖజానాలో డబ్బు లేకపోతే ఆ రైతు భరోసా ఇవ్వడం కోసం సంవత్సరానికి సుమారుగా 700 కోట్ల రూపాయలు ఆదాయం ఈ రోజు వస్తూ ఉంటుంది. అది ప్రతి సంవత్సరం కూడా రింగ్ రోడ్ పైన వాహనాలు కాదు ఎక్కువ తిరిగి ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అంటే వచ్చే సంవత్సరం 1000 కోట్లు కావచ్చు, ఆ ప్రభుత్వం 2,000 కోట్లు కావచ్చు. అంటే సంవత్సరానికి 1000 కోట్లు 2,000 కోట్ల రూపాయలు వచ్చే రింగ్ రోడ్డు 35 సంవత్సరాలు ప్రైవేటు సంస్థకు కేవలం 7,000 కోట్లకు అప్పనంగా అమ్మేసి చూసా లెక్క ఏంటి? 35 సంవత్సరాలకు మొత్తం కలిపితే అది 40,000 కోట్లు 50,000 కోట్లు అదే కావచ్చు. అంటే 7,000 కోట్లు అమ్మేసి ఆ డబ్బులు రైతు భరోసా. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా రాష్ట్రాన్ని అప్పుడుగా మార్చింది. ఎంతున్నది? నేను ఉన్నా కదా, గడిచిన 24 సంవత్సరాలు అన్న సీనియర్ నాయకుడు, నాకంటే సీనియర్ మనకు తెలుసు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 2 పార్టీలు 2 ప్రభుత్వాలు కలిసి సుమారుగా 15-16 మంది ముఖ్యమంత్రులు కూడా పరిపాలిస్తే ఈ 70 సంవత్సరాలు రాష్ట్ర అప్పు కేవలం 60,000 కోట్లు పాలించాలని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారి పరిపాలనలో ఈ 10 సంవత్సరాల్లో 60,000 కోట్లు అప్పు పోయి 8 లక్షల కోట్లు, 7,15,000 కోట్లు సుమారుగా రాష్ట్రం అప్పు చేసింది. మళ్ళీ విద్యుత్ సంవత్సరం వల్ల మళ్ళీ 20,000 కోట్లు అప్పు చేసింది. అంటే మొత్తం కలిపితే 8 లక్షల కోట్లు అప్పు చేసి సంవత్సరానికి గతంలో నెలకు 600 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంటాం. ఈ రోజున ఈ అప్పు చేసిన కారణంగా నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి ప్రతి నెల. అంటే సంవత్సరానికి అప్పు చేసి కూడా ఎమ్మెల్యే ఎన్నికల ముందు రైతు భరోసా ఇవ్వడానికి రింగ్ రోడ్డు నమ్మింది. అంటే మరి ఈ కారకులు ఎవరు? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి చిప్ప చేతికిచ్చి బంగారు పల్లెలో అధికారం అప్పచెప్పినట్టు మాట్లాడే నాయకులు మాట్లాడే మాటలు మాట. అయినా కూడా ఇన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ రోజున గత ప్రభుత్వాలు పెట్టిన ఏ స్కీము ఎత్తేయకుండా అన్నింటిని కూడా అమలు చేస్తూ 6 గ్యారెంటీలు అమలు చేస్తూ దానిలో బస్సు ఆర్టీసీ ఉచిత బస్సు కావచ్చు, 200 రూపాయలు 200 యూనిట్ల కరెంటు కావచ్చు, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కావచ్చు, వీటితో పాటుగా 15,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కావచ్చు, ఇంకా మిగతా కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉంటాం. నలుగురు అడిగి దీనికి తోడుగా నిన్ననే సంబంధిత ముఖ్యమంత్రి గారు నిర్ణయం తర్వాత 20,000 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 ఇల్లు. ఈనాడు బోధ నియోజకవర్గాలు కూడా 3,500 ఇల్లు, ఒక్కొక్కటి 5 లక్షల రూపాయలు చొప్పున. అంటే ఒక బోధ నియోజకవర్గానికి సుమారుగా 170 కోట్ల రూపాయల ఇల్లు కూడా మంజూరు జరిగింది. అవన్నీ కూడా రేపు మాకు సంబంధిత శాసనసభ్యుల వారు వారి చేతుల మీద వాళ్ళు కూడా వాటి మంజూరు ఇచ్చి పత్రాలు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. గ్రామ కమిటీ ఏర్పాటు చేసి కరెంటు ద్వారా వచ్చిన తర్వాత అవి ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా మంజూరు ఏర్పాటు చేస్తాం.
అంటే ఇన్ని చేస్తూ ఉంటే కూడా ఇలా ఏదో ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు నిలబెట్టాలి 11 మాసాలు ఏదో తప్పు చేసినట్టుగా వాళ్ళ చక్కగా పరిస్థితులు కూడా గమనించాలి. ఇది చర్చ జరగాలి అనే ఉద్దేశంతో నేను మాట చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క వరి కొనుగోలుకు సంబంధించి 100% ప్రభుత్వం చెప్పిన ప్రకారం 500 రూపాయల బోనస్తో సహా సక్రమంగా చెల్లించడం ఏర్పాటు జరుగుతుంది. ఎవరు కూడా ఎటువంటి అనుమానాలకు అవకాశం లేదని మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరి మీద సెలవు చేసుకుంటూ నమస్కరిస్తున్నాను.